గత కొద్ది రోజులుగా ఆర్మూర్ కొన్ని సమస్యలతో, కొన్ని ఆరోపణలతో, కొన్ని విషయాలతో అట్టుడికి పోతున్నది. అక్షర క్రమంలో ముందుండేటువంటి ఆర్మూర్ ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి దిశగానే ఉంది. అటువంటి ఆర్మూర్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కలిసివేస్తున్నాయి. ఈరోజు ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసోసియేట్ ఆఫ్ పర్సన్స్, లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒక తాటిపై వచ్చి సమకాలీన రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండడానికి జవజీవాలను దీంట్లో ఇంజెక్ట్ చేయడానికి కోసం ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు వస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ఈ యొక్క ప్రతినిధులు ప్రజలకు సేవకులుగానే ఉండాలి తప్ప వాళ్ళను వెన్ను విరిచే విధంగా కానీ వాళ్లకు పక్షపాత ధోరణితో ఉండే ఎటువంటి వ్యవస్థనైనా ప్రజలు ఇంపీచ్మెంట్ చేసే అధికారం ఉంది. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పైన దూషణల పర్వం కానీ, వ్యక్తిగత ఆరోపణల పర్వం కానీ, అవినీతి ఆరోపణలు కానీ, రాజకీయ ఎదురుదాడులు కానీ ఆర్మూర్ ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి ఇరు పార్టీల యొక్క సంభాషణ మీ అందరూ తెలిసే ఉంటుంటది. ఒక వ్యక్తి ఆరోపణలు చేయడం, ఇంకో వ్యక్తి దాన్ని ఖండించడం, అది సమాజం సిగ్గుపడే విధంగా, అలాగే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడే విధంగా వారి యొక్క ఆరోపణలు దౌర్భాగ్యమైన స్థితికి ఏర్పడ్డది. ఒక అధికారి కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ దాంట్లో ఏమైనా వాటాలు ప్రజాప్రతినిధులకు ఇస్తున్నాడంటే అది అధికార దుర్వినియోగమే. వారికి ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో, ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల కనుసైగల్లో ఏదైతే విషపు కూరలు చాస్తూ నీకు కొంత నాకు కొంత అనేటువంటి విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం వచ్చింది. సమాజంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క సామాజిక పరిస్థితులు, ఈ యొక్క అవినీతి, ప్రజాప్రతినిధుల యొక్క పోకడలు, వీరి యొక్క ఆగడాలు కానీ, అమానుషాలు కానీ, దౌర్జన్యాలు కానీ, బెదిరింపులు కానీ, గూండాయిజాన్ని కానీ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు ప్రజలంతా. ఎమ్మెల్యే కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, లేదంటే ఒక వార్డు మెంబర్ కానీ, లేదంటే ఒక కౌన్సిలర్ కానీ, ఒక చైర్మన్ కానీ చూస్తే ప్రజలు అయ్యో నేను ఈ పరిస్థితి ఈ రకంగా నేను ఉండాలనేటట్టు ఉండాలా తప్ప ఇది వద్దు, నాకు ఇటువంటి రాజకీయాలు వద్దు అనే పరిస్థితికి తీసుకురాకండి దయచేసి. పెద్ద నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, అభివృద్ధి ముసుగులో అన్యాయం కానీ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు దేనికోసమని నేను అడుగుతున్నా. నీతి, ధర్మము, న్యాయము, చట్టము, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగిన వ్యక్తులను ఎన్నుకోవాలని, రోడ్ల పైన శ్రద్ధ పెట్టండి, ప్రజలకు కావాల్సిన కనీస వసతులు ఆలోచించండి, విద్య పట్ల ఆలోచించండి, ఇటువంటి రాజకీయాలకు స్వస్తి పలకండి. కక్షపూరితమైనటువంటి ఆశ్రిత పక్షపాతము అండ్ ఏమంటారు రివెంజ్ పాలిటిక్స్ ని వదిలేయండి. ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచించండి. ఒక గీతను చెరిపేస్తే కరెక్ట్ కాదు, దాని పక్కన నువ్వు మంచి పనులు ఇంకా ఎక్కువ చేయి. దానివల్ల ప్రజలకు మంచి సంకేతాలు ఇవ్వగలుగుతావు. ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల, నైతిక విలువల పట్ల నమ్మకం పెరుగుతుంది. ప్రజలు రాజకీయాలంటేనే అంటరానితనంగా చూస్తున్నటువంటి వ్యవస్థ మారాలని కోరుతూ, జనరల్ గా అన్ని పార్టీలు సంప్రదిస్తున్నాయి. అందరు కూడా ఒక దార్శనికుడు, ఒక విలువలు కలిగిన వ్యక్తి, ఒక బీసీ అండ్ సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. సమాజం మారుతుంది. ఇంతకుముందు డబ్బు సంచులు తీసుకొని వచ్చి ఏర్పాటు చేసుకుని అది డైరెక్ట్ గా హెలికాప్టర్ ద్వారా ఇట్లా పారాషూట్ వచ్చేసి కొనుక్కొని పోదామంటే జనాలు నమ్మేటట్టు లేరు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఇంట్లో బిర్యానీ తింటున్నారు, ప్రతి వ్యక్తి మంచి చెప్పులు తొడుగుతున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి మందు బాటలు తాగుతున్నారు తప్ప ఎవరో ఇచ్చే దానికోసం అని ప్రజలు వెయిట్ చేస్తలేరు. అటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచనలతో వచ్చే వ్యక్తులకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఫ్యూచర్ లో.